హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళ సూపర్ స్టార్ విజయకాంత్ గారు చనిపోవడం మనందరం తెలిసిందే. అయితే అతను తెలుగు చిత్రాలు నటించకపోయినప్పటికీ ఆయన పట్ల వచ్చినటువంటి స్పందన చూస్తే నిజంగా ఆశ్చర్య వేస్తుంది. ఎందుకంటే విజయకాంత్ గారు చనిపోయిన తర్వాత చాలామంది తెలుగు సినీ చిత్ర పరిశ్రమ పెద్దలు, ఇటు తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎంతో విషాదాన్ని వ్యక్తపరిచారు. అంటే అతని పట్ల ఉన్నటువంటి అభిమానం, ఎంత ఆప్యాయత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం అతని చిత్రాలు తెలుగులో చాలా చిత్రాలు డబ్ అవ్వడం, ఆ డబ్బింగ్ తోటి తెలుగు ప్రేక్షకులకు ఆయన దగ్గరవాడు అవ్వడం, వెరసి అతనికి అభిమానాన్ని చొరగొన్న విధానం మనం చూసినాం. అలాగే విజయకాంత్ తమిళ్లో నటించినటువంటి చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలను తిరిగి రీమేక్గా తెలుగులో మన హీరోలు చాలా చిత్రాలు చేశారు. ముఖ్యంగా పెద్ద హీరోలైనటువంటి చిరంజీవి గారు కూడా ఆయన చిత్రాలను తెలుగులో రీమేక్ చేసిన తర్వాత విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాంటి చిత్రాలు ఒకసారి మనం విశ్లేషించుకుందాం. మొదట చిరంజీవి గారు నటించిన చిత్రాలు చూసుకుంటే, మొదట గతంలో దేవాంతకుడు చిత్రం కూడా అది మాతృక తమిళ చిత్రంలో విజయకాంత్ నటించిన చిత్రం తాలూకు నెగటివ్ రైట్స్ తీసుకొని తెలుగులో చేసినటువంటి చిత్రం. దేవాంతకుడితోటి చిరంజీవి గారికి మంచి యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ కూడా పేరు వచ్చినటువంటి చిత్రం. ఆ తర్వాత ఇంకొకటి ప్రధానంగా చెప్పేది ఏంటంటే, తమిళంలో రమణ చిత్రం అది తిరిగి తెలుగులో ఠాగూర్ చిత్రంగా నిర్మించిన తర్వాత చిరంజీవి గారికి ఎంత క్రేజ్ వచ్చిందో. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి గారు త్వరలో పార్టీ పెట్టబోతున్నారు అని దాన్ని తగ్గటువంటి వేదికను తయారు చేసుకోవడానికి ఠాగూర్ చిత్రం ఎంతగానో ఉపకరించింది. దాంతో సినిమా కథాంశం బాగుండడం, వెరసి చిరంజీవి వారి క్రేజు రెండో కలిసి సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. దాంతోపాటు ఖైదీ నెంబర్ 786 కూడా విజయకాంత్ గారు తమిళ్లో నటించినటువంటి చిత్రం తాలూకు మూలకథ అని చెప్పవచ్చు. ఇకపోతే దాంతోపాటు శోభన్ బాబు గారు నటించినటువంటి గతకాలం చిత్రంలో చూసుకుంటే దొంగ పెళ్ళి అనే చిత్రం కూడా విజయకాంత్ నటించినటువంటి చిత్రం తాలూకు మాతృకనే తెలుగులో దొంగ పెళ్ళి అనే చిత్రంగా రీమేక్ చేయబడింది. ఆ తర్వాత నిన్నటి చిత్రం నేనే రాజు నేనే మంత్రి రాణా సూపర్ డూపర్ హిట్ అనే చిత్రం కూడా విజయకాంత్ గారి గతంలో చేసినటువంటి చిత్రం తాలూకు ప్రేరణ నుంచే కథాంశం తీసుకున్నారు, కూడా దాని హక్కులు కూడా తీసుకున్నారని చెప్తున్నారు. దాంతోపాటు మోహన్ బాబు గారి నా మొగుడు నాకే సొంతం కూడా అది కూడా విజయకాంత్ గారి తమిళ చిత్రం యొక్క రీమేక్ చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే రాజశేఖర్ నటించిన చిత్రం మా అన్నయ్య చిత్రం కూడా అది తమిళ చిత్రం, విజయకాంత్ నటించింది. ఆ చిత్రం కథాంశం విధానం చూస్తే కూడా తమిళ వాతావరణమే కనిపిస్తుంది మనకు. ఆ లుంగి కట్టడం కానీ అవన్నీ కూడా మా అన్నయ్యగా చిత్రం తాలూకు మాతృకలో నుండి కథారూపాన్ని తీసుకున్నారు. అది కూడా సూపర్ హిట్ అయింది. అదే కాదు, ఇక ముఖ్యంగా చెప్తే వెంకటేష్ చినరాయుడు చిత్రం కూడా విజయకాంత్ నటించిన చిత్రమే. ఆ తర్వాత గతంలో భానుచంద్ర హీరోగా వచ్చినటువంటి మంచి మనసు చిత్రం కూడా ఆ రోజుల్లో అది 90 దశకంలో మంచి మనసులో సూపర్ డూపర్ హిట్ చిత్రం. అందులో భానుచంద్ర హీరోగా నటించారు. ఆ చిత్రం కూడా విజయకాంత్ నటించింది. అంటే విజయకాంత్ గారు నటించినటువంటి సూపర్ డూపర్ హిట్లు ఏ విధంగా సరే ఎలాంటి ఆర్టిస్ట్గా అయినా ఇటు భానుచంద్ర, ఇటు శోభన్ బాబు గారు, ఇటు మోహన్ బాబు, చిరంజీవి అంటే ఎవరి తరహా పాత్రలకైనా అది పనికొచ్చేలా వాళ్ళ ఇమేజ్కి తగ్గినటువంటి కథాంశం దాంట్లో ఉండడం అనేది ఈ విజయకాంత్ గారి చిత్రం యొక్క ప్రత్యేకతగా మనం చెప్పవచ్చు. ఏదైనా సరే తమిళలో సూపర్ హిట్ అయిన తర్వాత ఆ చిత్రం నుంచి తిరిగి తెలుగులో కూడా కొందరు ఆ నటుల్ని నటించజేస్తానుకో లేదా తీసేటప్పుడే తమిళ తెలుగు తీస్తున్న రోజుల్లో కూడా కేవలం తమిళ చిత్రాలు మాత్రమే నటిస్తూ తర్వాత అది హిట్ అయిన తర్వాత అవసరమైతే ఇతర నటులకు రీమేక్ కోసం ఛాయిస్ ఇచ్చాడే కానీ తిరిగి నేనే నటిస్తాను వేరే భాషలో కూడా అని స్వార్థానికి పోలేనటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తిగా విజయకాంత్ గారు చెప్పవచ్చు. అందుకే ఆయన చనిపోయిన తర్వాత ఆయన పట్ల ఇంత క్రేజ్ ఏర్పడిందని కూడా మనం చెప్పవచ్చు.